హలో హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ఆ గొర్రె లైన్లో ఉందండి, కలపండి సార్. మీరు మాట్లాడే సతీష్ గారు చెప్పండి. మీరు బైబిల్లో చర్చ అది లేదంటున్నారు. లేదని నేను అంటులేదండి. బైబిల్లో తప్పును తప్పుగానే వర్ణించాడు, నీతిని నీతిగానే వర్ణించాడు. మరి మా ఫ్రెండ్ మా అన్నయ్య గోతు ఉన్నాడు, మేమిద్దరం ఒకేసారి ఇద్దరు చర్చికి ఒకసారి వెళ్ళాము. నేనైతే మానుకున్నాము, ఆయన కూడా మానుకున్నాను, నేను మానుకున్నాను. ఒకసారి ఎంతో మాట్లాడతారా? ప్రాబ్లం లేదు. గోపి గారు నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. మాట్లాడండి సతీష్ గారు. గోపి గారు నమస్తే అండి. నమస్తే సార్. నేను తెలుసా అండి మీకు? తెలియదు సార్ నాకెవరు. ఓకే సార్, ఓకే అండి. అంటే నా డౌట్ అంటే ఇప్పుడు బైబిల్లో చాలా మనం వినకూడని పదాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, వాయి వరుసలు లేకుండా సెక్స్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అమ్మ, అక్క, చెల్లి, కూతురు, పిన్నమ్మ, పెద్దమ్మ, ఇక ఏ అమ్మని వదలకుండా బైబిల్లో సెక్స్ ఉంది. నాకు ఇవన్నీ డౌట్ వచ్చినాయండి. అందుకని ఎవరన్నా తెలిసిన వాళ్ళంటే కలిపారు. సరే మాట్లాడదామని చెప్పండి సార్. అదే మీరు అడగండి సార్. మీరు ఏంటంటే ఇప్పుడు ఆ సెక్స్ బూతు బొమ్మలు ఉన్న దాని గురించి బైబిల్ తప్పు అంటారు, లేకపోతే అలా ఉండకూడదని మీ ఆలోచన? అవును సార్, అవునండి. అంటే దైవ ప్రేరేపిత గ్రంథం అన్నప్పుడు దాంట్లో అన్నీ కూడా మనకి అంటే మనుషులకు పనికొచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక పుస్తకం, ఒక లా ఉంది సార్. ఆ లా ఏం చెప్తుంది? బాబు నువ్వు ఈ తప్పు చేస్తే నీకు ఈ శిక్ష పడుద్ది, నువ్వు ఈ తప్పు చేస్తే నీకు ఇలాంటి శిక్ష పడుద్ది అని చెప్పుద్ది. సేమ్ దైవ గ్రంథం కూడా మనిషి ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఏ తప్పు చేస్తే ఏ శిక్ష అనేది దైవ గ్రంథంలో ఉంటుంది కదండి. అంటే దేవుడు నీకు తెలియనప్పుడు నీకు తెలియజేసే పుస్తకమే దైవ గ్రంథం. అంటే దేవుడు చెప్పిన విషయాలను ప్రజలకు తెలియజేయటమే దైవ గ్రంథం. అవును. అలాంటి దైవ గ్రంథంలో అన్ని బూతులు ఉంటాం ఏంటి అంటే సళ్ళు పిసికించుకోవటం అని, లేకపోతే నా సళ్ళు తాటి గెలల్లాగా ఉన్నాయి, నా సళ్ళు ద్రాక్ష గెలల్లాగా ఉన్నాయి, ఇట్లాంటి భయంకరమైన పదాలు రాశారు బైబిల్లో. అంటే గాడిద అంగము, గుర్రం వీర్యం అంతా నాకు ఉంటే గానీ తృప్తి పడను, ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఇట్లాంటివి ఉన్నాయి సార్. అందుకని దాని గురించి నేను అడుగుతున్నాను. అంటే మనుషులు పనికొచ్చే మంచి ఏమీ లేదు అనేది ఫైనల్ గా నా ఒపీనియన్. ఒక మాట అండి, మీరు ఎన్నో ఒకవేళ గ్రంథాలు, దీక్షలు, ఒకవేళ పూజలు, పురస్కారాలు చేసి ఉండొచ్చు. నేను ఒక మాట అడుగుతున్నా మీ అవగాహన కోసం. అడగండి సార్. సృష్టిలో సృష్టించిన సృష్టిలో ఉన్న ప్రతి మానవుల్ని, నీ పొరుగు వాళ్ళని లేదా నీ శత్రువులు ప్రేమించండి అన్న మాట కన్నా గొప్ప మాట ఎక్కడైనా ఉందా? ఉందండి, ఉంది. భగవద్గీతలో ఉంది సార్. భగవద్గీతలో ఉందండి. నేను అడుగుతున్న మాట అండి, ఇప్పుడు దానికంటే మించిన భగవద్గీతలో దీనికంటే గొప్ప పదం ఉందండి. నేను చెప్పే మాట వినండి, ఒక మాట ఆ మాట అర్థం చేస్తుంది ఫస్ట్. చెప్పండి సార్. ఏమన్నారంటే దాంట్లో నాకు అంత మంచి కనపడలేదు అన్నారు. నేనేమంటున్నా అంటే సృష్టి యావత్తులు మరొక చోట ఉందా లేదని కాదు, ఉన్న బైబిల్ గురించి నేను మాట్లాడుతున్నా. బైబిల్లో అంతకన్నా గొప్పది లేదా లోకములో మరి ఎందైనా కానీ అంతకన్నా ఇప్పుడు ఘనమైనది ఏదైనా ఉన్నదా? నేను అదే ఒకసారి వివరిస్తాను సార్, మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది, ఒకసారి వినండి. మీరేమన్నారు, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించనే పదాన్ని బైబిల్లో చూపిస్తున్నారు, అవునా? అవును. ఓకే, అది తీసి కచ్చి పక్కన పెడదాం. భగవద్గీతలో ఏం చెప్పాడంటే సర్వ ప్రాణుల పట్ల సమదృష్టి కలిగి ఉండు. అంటే సర్వ ప్రాణులు అంటే ఆఖరికి చెట్టు, పొట్ట, జంతువులు, ఈ భూమి మీద చెట్టు లేకుండా మనిషి బతకడు. జంతువులు మొత్తాన్ని చంపేస్తే, పక్షులు మొత్తాన్ని చంపేస్తే 2 రోజుల్లో భూమి అంతా కూడా వేడెక్కి మొత్తం అందరూ చచ్చిపోతారు. అంటే ఈక్వల్ గా నీకు జంతువులు, పక్షులు, చెట్లు కూడా నువ్వు సమానంగా ప్రేమించబడి భగవద్గీత చెప్పింది. మనిషిని మనిషి ప్రేమించినంత మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు. అది చెప్పింది ఇజ్రాయెల్ ప్రజలకు పాత నిబంధనలో చెప్పాడు యెహోవా దేవుడు. అది కొత్త నిబంధనలు ఎత్తి రాసుకున్నారు. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించని కొత్త నిబంధన చేసి చెప్పాడు. ఎక్కడది? అది పాత నిబంధనలో. పాత నిబంధనలు ఎవరున్నారు? ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే ఉండేవాళ్ళు. వాళ్ళు యెహోవా వాళ్ళతో మాత్రమే మాట్లాడేవాళ్ళు. పొరుగు వారంటే వాళ్ళు అన్యులు ప్రేమించమని యెహోవా ఎక్కడ చెప్పలేదండి పాత నిబంధనలో. గుర్తుపెట్టుకోండి మీరు ఒకసారి ఇది. ఇది సార్, ఎందుకంటే సర్వ మానవాళిని సమదృష్టి అంటే ఎలా, నీ పొరుగు వారు నువ్వు ఎలా చూస్తున్నావో అదే విధంగా జంతువుల్ని, పక్షులని, చెట్లని, ఈ భూమి మీద ఉన్న ప్రాణకోటి మొత్తాన్ని చూడమని భగవద్గీత చెప్తుందండి.
దానికంటే గొప్పదండి ఇది. ఏది? భగవద్గీతలో చెప్పిన వచనం ఏమని? సర్వ మానవాళిని తమ దృష్టిలో చూడమని చెప్పింది. సర్వ ప్రాణకోటిని. మరి బైబిల్ కంటే గొప్పది కాదా భగవద్గీత? ఆఫ్టర్ మనుషులు ప్రేమించడం కాదండి, ఈ సృష్టిని ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి, సృష్టిని ప్రేమించాలి, సృష్టిలో ఉన్న జంతువుల్ని ప్రేమించాలి, చెట్లను ప్రేమించాలి, పుట్టలను ప్రేమించాలి, నదులను ప్రేమించాలి, సముద్రాన్ని ప్రేమించాలి. ప్రేమించడం అంటే వాటిని నాశనం చేయకూడదు మనం. అది ప్రేమించడం అంటే. సరే, నేను మీకు ప్రశ్న ఇస్తున్నాను. భగవద్గీతలో గురించి చెప్పారు కదా. అవును సార్, ఇది ఉంది, సర్వ ప్రాణి కోటిని ప్రేమించమని ఉంది భగవద్గీతలో. అదే సార్ నేను అడుగుతున్నా. ఓకే, మీ మాట కాదంటే ఒక మాట నేను అడుగుతున్నా. మరి మీరు ఎంతమంది చదువుకున్నారో నాకైతే తెలియదు, కానీ నేను అది 5th క్లాస్ నుంచి నేను చదివినప్పుడు అయా యుద్ధం టీచర్స్ అడుగుతారు, యుద్ధం దేని వల్ల వచ్చిందయా, ఎవరి వల్ల వచ్చింది? మహాభారత యుద్ధం అంటే శ్రీకృష్ణుడి వల్ల అంటారు. అవునండి, కరెక్ట్ అండి, 100% రైతే, అది తప్పేం లేదు దాంట్లో. అయితే మరి ఎందుకు వచ్చిందండి? మరి సర్వమానవాళిని ప్రేమించాలి కదా సార్. ఇది అంత అమాయకత్వం క్వశ్చన్ తెలుసా మీరు అడిగింది? కాదు, ఇప్పుడు పాకిస్తాన్ ఉంది సార్. పాకిస్తాన్ వచ్చేసి ఇండియాలో 27 మంది మానవుల అమాయక ప్రాణులను చంపేశారు. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది? పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది. అలానే మీ ఇంటి స్థలం, ఇప్పుడు మన ఇద్దరు అన్నదమ్ములు, నా స్థలం మీరు తీసేసుకొని నా ఇంట్లో ఆడవాళ్ళని మీరు అవమానపరిచారు. ద్రౌపది మాతని అవమానపరిచారండి కౌరవులు. ఒక పాయింట్. రెండో పాయింట్, వీళ్ళ ఆస్తి మొత్తం లాగేసుకొని మేము దొబ్బేయమన్నారు. అధర్మం చేశారు వాళ్ళు. ఒక ఆడ స్త్రీ పట్ల అధర్మం చేశారు. వాళ్ళ ఆస్తి కాకుండా ఇంకో అధర్మం చేశారు. అంటే నువ్వు కనుక ఏ స్త్రీనైనా, అంటే ఆమె బహిష్ఠురాలుగా ఉన్నప్పుడు, ద్రౌపది మాత బహిష్ఠురాలుగా ఉన్నప్పుడు ఏక వస్త్రం అంటారు. అంటే ఒకే వస్త్రం కట్టుకుంటుంది అనమాట. ఇప్పట్లాగా ప్యాడ్స్ పెట్టుకుంటా ఎన్ని ఉండే పూర్వం రోజులు ఆ సిస్టమ్ లేదు. ఏక వస్త్రం అంటే ఒకే వస్త్రం కట్టుకుంటారు, జాకెట్ లంగా కూడా ఉండదు. అలాంటి ద్రౌపది మాతను తీసుకొచ్చి, బహిష్ఠంగా ఉన్న ద్రౌపది మాతను తీసుకొచ్చేసి అందరూ కూర్చొని, అందరు పెద్దలు ఉంటారు అక్కడ. కర్ణుడు ఉంటాడు, భీష్ముడు ఉంటాడు, ద్రోణాచార్యుడు, పెద్ద పెద్ద యోధులంతా ఉంటారు. వాళ్ళందరూ ముందు తీసుకొచ్చి ఆమె చీర లాగబోతారు. బహిష్ట ఉన్న స్త్రీని, అంటే డేట్ లో వచ్చిన స్త్రీని అంత అవమానపరుస్తారు ద్రౌపది మాతని. అందుకని చెప్పరే, మీరు ఏ స్త్రీని అవమానించినా మీ కుక్క చావు తప్పదురా. వాళ్ళ ఎంత మంది వాళ్ళ వెంట వీరులున్నా, యోధులున్నా, గొప్ప గొప్ప వాళ్ళున్నా, వాళ్ళందరూ కూడా చస్తారా, ఒక స్త్రీ జోలి పోకూడదురా అని చెప్పి మహాభారతం చెప్పిందండి. అంటే అధర్మాన్ని నశింపజేయడానికే ధర్మ యుద్ధం చేశారండి అక్కడ. అది కాబట్టి మీరు ఏ స్త్రీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే చస్తావు. రామాయణం కూడా అదే చెప్పిందండి. ఒక భార్యను తీసుకెళ్ళి నువ్వు గనక అవమానపరిస్తే నువ్వు చస్తావు అని చెప్పింది. ఇవన్నీ మంచి చెడులోంచి మంచి నేర్చుకోవాలండి ఇట్లో. అంటే నువ్వు అడగచ్చా చెడులోంచి మంచి ఏందయ్యా అని. ఇప్పుడు ఒక స్త్రీని తెచ్చుకొచ్చి నేను నా ఇంట్లో పెట్టుకుంటే అది చెడు, వాళ్ళ మొగుడు వచ్చి నన్ను చంపేశాడు, అది మంచి. అంటే నువ్వు చెడు చేసావు కాబట్టి నీకు మంచి జరిగింది అక్కడ, మంచి చేసావు, మంచి కూడా చేసావు. ఇది సార్ బైబిల్కి దీనికి తేడా ఏంటంటే ఇది. నేను బైబిల్లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా. లోతు తప్పు చేశాడా, రైట్ చేశాడా మీ దృష్టిలో? చెప్పండి సార్. ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను సార్. కాదండి, ఇప్పుడు దీనికి లోతు తప్పు చేశాడా, ఒప్పు చేశాడా మీ దృష్టిలో? మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఒక మాట నన్ను అడగనివ్వండి అంటున్నా. అడగండి సార్. అయ్యో అడగండి సార్, అడగండి. ఇప్పుడు బైబిల్ గురించి మీరు అలా మాట్లాడుకొచ్చారు కదా, నేను తప్పుగా మాట్లాడటం కాదు, జస్ట్ మీరు ఆలోచిస్తారని. లేకపోతే నేను చెప్పింది కరెక్ట్, లేకపోతే మీరు చెప్పింది అసత్యం అన్నది కాదు. జస్ట్ ఒక ఆలోచన, మీకు తెలివి జ్ఞానం ఉంది కాబట్టి ఆలోచిస్తారని నేను ఒక మాట మాట్లాడుతున్నా. చెప్పండి. లోకమందు పురుషుడు లేదా స్త్రీ, ఒక పురుషుడు మరొక స్త్రీతో కలిసిన, మరొక వేరే వాళ్ళ స్త్రీతో కలిసిన, లేదా ఒక స్త్రీ తన పురుషుడు కాని పురుషుడితో చేసే దోషం అంటారా, పాపం అంటారా, అపవిత్రత అంటారా, వ్యభిచారం అంటారా, లేకపోతే మంచిదంటారా? వ్యభిచారం కిందే వస్తుందండి కలిస్తే. మాట. మరి ఒకే స్త్రీతో అంతమంది ద్రౌపది పంచపాండవులతో పాపం చేసినప్పుడు మరి సార్ మీరు అడిగే దాంట్లోనే ఆన్సర్ ఉంది సార్. మీరు అడిగే దాంట్లోనే ఆన్సర్ ఉందండి. మీరు అడిగే దాంట్లోనే ఆన్సర్ ఉంది. మీరు లోకం గురించి దాని గురించి ఇప్పుడు అవును సార్, నేను చెప్తాను సార్ చెప్తాను. మీరు అడిగిన తర్వాత అడిగారు కదా, ద్రౌపది ఐదుగురితో కాపురం చేసింది అన్నారు కదా. 5గురితో వ్యభిచారం చేయలేదు, ఆమె కాపురమే చేసింది. ఎట్లనో నేను చెప్తాను వినండి. ఆమె స్త్రీ ఎవరయ్యా అంటే స్త్రీ కాదు ఆమె. అసలు ఆమె యజ్ఞం నుంచి పుట్టింది. ఫస్ట్ గుర్తు పెట్టుకోండి.
ఆమె మానవ జన్మ ఎత్తలేదు, ఆమె ఒక యోని నుంచి పుట్టలేదు ద్రౌపది మాత. జాగ్రత్త వినండి సార్, మొత్తం మీకు చెప్తే గానీ అర్థం కాదు, ఇది మీకు అట్టగడగా చెప్పుకుంటే అర్థం కాదు. ద్రౌపది అనే ఆమె యజ్ఞం నుంచి ఉద్భవించింది, అంటే యజ్ఞంలోంచి పుట్టింది ఆమె. ఎక్కడి నుంచి పుట్టిందండి? యజ్ఞం అండి, హోమం చేస్తారు కదా, యజ్ఞానికి హోమానికి తేడా ఉందండి. యజ్ఞంలోంచి ఆమె పుట్టింది. అదే యజ్ఞం అంటే ఎలా పుట్టింది? ఎలాగంటే ఇప్పుడు మీకు తెలుగులో చెప్పాలంటే ఒక మంట వేస్తారండి, చుట్టూ 4 రాళ్ళు పెట్టి మంట వేస్తారు. మంట పెట్టి దాంట్లో నెయ్యి వేసి మంత్రాలు చదువుతూ హోమం చేస్తారు. ఓకే అండి. ఆ హోమంలోంచి ఆమె పుట్టింది అనమాట. అంతేగాని ఆమె యోని నుంచి జన్మించలేదు మీలాగా మాలాగా. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఆమె 5 భర్తల్ని కోరుకుంది. మూడో పాయింట్, ఈ 5 కూడా ఇంద్రుడి యొక్క అంశ. ఈ 5 కూడా ఇంద్రుడి యొక్క అంశ. అంటే ఇంద్రుడిలో నుంచి 5 విభజించబడి 5 కూడా ఈమెకు ఒకే భర్త, 5 భర్తలుగా ఒకే, కానీ ఒక్కడే 5 అవతారాల్లో 5 అవతారాల్లో జన్మించి ఈమెని భర్తగా, వీళ్ళందరినీ భర్తగా ఆమె స్వీకరిస్తుంది. కాబట్టి 5 వేరు వేరు కాదు, 5 కూడా 5 అంశాలు, ఇంద్రుడి యొక్క అంశాలు 5 కూడా. ఇదండి. అయితే 5 కూడా పెళ్లి చేసుకున్నారు. 5 పెళ్లి చేసుకోవడం, భర్తలతో కాపురం చేసింది అంతే, వ్యభిచారం చేయలేదు. కానీ లోతు వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోలేదు, అక్కడ వాళ్ళతో వ్యభిచారం చేశాడు. అలాంటిది ఆమెకి ఏమి శిక్ష పడింది, ఆ లోతుకి ఏమి శిక్ష పడిందనే నా డౌట్ సార్, అంతే, ఇంకేం లేదు. నేను మాట్లాడుతాను సార్, అక్కడ మీరు ద్రౌపదికి దేవత అంటారా, మనిషిగా పోలిస్తారా? ఆమె దేవతగా చూస్తామండి మేము, దేవతగా. ఎందుకంటే ఆమె మనిషిలాగా పుట్టలేదు కాబట్టి ఆమె దేవత కింద లెక్కే. సార్ ఇంద్రుడిని దేవుడిగా చూస్తారా, మనిషిగా చూస్తారా? ఎవరిని? ఇంద్రుడిని. సార్ వీళ్ళందరూ దేవతలండి మాకు. దేవుళ్ళు వేరు, దేవతలు వేరండి. సార్ ఒక నిమిషం, మీరు మనిషిగా చూస్తారా, దేవుడిగా చూస్తారా? ఎవరిని? ఇంద్రుడిని దేవుడిగానే చూస్తారు. దేవతగా చూస్తామండి. దేవతలు వాళ్ళంతా ముక్కోటి దేవతలు చూస్తారు. దేవతలు అంటే ఒక మాట, వాళ్ళకి ఎలాంటి, ఇప్పుడు మీరు చెప్పిన భగవద్గీతలో ఉంటది విభూతి యాగము 23లో ఏమని సార్ అవన్నీ చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ దేవతలు. ఇప్పుడు దీంట్లో మీకు అభ్యంతరం ఏం చెప్పండి? ఆశ్రయివ్వాలి కదా. కాదు కదా, అభ్యంతరం ఏం చెప్పండి నాకు దీంట్లో. చెప్పండి. ఇప్పుడు దేవత అన్నవాడు కానీ, దేవుడు అన్నవాడు కానీ, లేదా ఒక పరిశుద్ధమైన మనిషి అన్నవాడు కానీ, దేవుడు శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడంటే కామక్రోధ మదమోహం. మీకు వచ్చిన అభ్యంతరం ఏంటంటాను నేను, మీకు శ్రీకృష్ణుడు ఇవన్నీ మీకు వచ్చిన అధ్యక్షుడు డైరెక్ట్ చెప్పండి. మేము చెప్తున్న డైరెక్షన్ శ్రీకృష్ణుడు దేవుడు కాదు, దేవత కాదు అంటున్నా. అది మీ అభిప్రాయం పెట్టుకోండి, నేనేం కాదని లేదు. మీ అభిప్రాయం మీ దగ్గర పెట్టుకోండి. నేను దేవుడు మీరు నమ్మాలని నేను ఏమైనా చెప్పానా? ఒక మాట సార్, మీ మాట నన్ను మాట్లాడి మీరని మాట్లాడారు. కాదు, మీరు అసలు శ్రీకృష్ణుడు దేవుడు నీకేమని చెప్పాను నేను ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో? మీరు దేవుడు కాదని మీ నమ్మకం. అది మేరీ అనేది అసలు మంచి కాదు, మేరీ అనేది వ్యభిచారం చేస్తే నా అభిప్రాయం. అది తప్పే ఉంది దాంట్లో. ఒక మాట, ఒక ప్రశ్న చేయాలండి. మీరు ఏమంటారంటే రోజు తప్పు చేసింది, అలాంటి బూతు మాటలు బైబిల్లో ఎందుకు? నేను అది అడగలేదు సార్, మీరు నా ప్రశ్న మళ్ళీ జాగ్రత్తగా వినండి. మీరేదో ఊహించుకుంటున్నారు. లోతు తప్పు చేశాడని మీరు అనుకుంటున్నారా అని అడిగాను. లోతు తప్పు చేశాడు. సార్ లోతు తప్పు చేశాడా? కాదండి, లోతు తప్పు చేశాడా? లోతు కూతురు అతని ద్వారా తప్పండి. అసలు లోతు కానీ లోతు కూతుళ్ళు తప్పు చేసినట్టు మీరు బైబిల్లో చూపించండి. నేను క్రిస్టియన్ మతం తీసుకుంటాను. లోతు తప్పు చేయలేదు, లోతు కూతుళ్ళు తప్పు చేయలేదు. మరి ఎవరు చేశారు? ఎవరు చేయలేదు. మరి అదే నేను చెప్తుంది. తండ్రి కూతురు సెక్స్ చేసుకోవడం తప్పు కాదు బైబిల్ ప్రకారం. మీరైనా చేసుకోవచ్చు, అది తప్పు కాదు. అది మరి చూపించండి ఎక్కడైనా బైబిల్ నుంచి లోతు కానీ లోతు కూతుళ్ళు కానీ తప్పు చేశారని ఒక వచనం నాకు చూపించండి ఇప్పుడే. నేను ఒక మాట లోతు దేవుడు ఒక మాట, నా ప్రశ్న డైరెక్ట్ జరుగుతున్నా. లోతు కూతుళ్ళు తప్పు చేశారని చెప్పి బైబిల్లో నుంచి దేవుడు ఎక్కడైనా చెప్తే ఆ రెఫరెన్స్ నాకు చూపించండి. ఇంకేమొద్దు నాకు ఇప్పటిదాకా. మీరు అక్కడ చదివిన కాడే ఉంటుంది. మీరు ఎక్కడైతే సార్ చూపించండి సార్, మీరు చూపించండి. లోతు కూతుళ్ళు తప్పు చేశారని మీరు దేవుడు ఎక్కడైనా ఖండించడం రిఫరెన్స్ చూపించండి. నేను నిజంగా ఖచ్చితంగా ఒప్పుకుంటాను. లోతు కూతుళ్ళు తప్పు చేశారని బైబిల్లో ఎక్కడా లేదని, లోతు తప్పు చేశాడని బైబిల్లో ఎక్కడా లేదండి.
లోతు తప్పు చేశాడు, లోతు కూతురు తప్పు చేశాడు. లేదు, అది కూడా లేదండి. పోనీ ఏదన్నా చూపి లోతు కూతుళ్ళు తప్పు చేశారని చెప్పి చూపించండి రిఫరెన్స్ చాలు. ఒక విషయం, ఇప్పుడు హిందూ గ్రంథాలన్నీ కూడా నేను తప్పని ఒప్పుకొని వెళ్ళిపోతాను సార్. నేను మీరు లోతు కూతుళ్ళు తప్పు చేశారనే పదం మీరు యెహోవా దేవుడు ఎక్కడైనా చెప్తే, బైబిల్ నుంచి మీరు ఆ రిఫరెన్స్ చూపిస్తే, లోతు కూతుళ్ళు తప్పు చేశారని రిఫరెన్స్ చూపిస్తే, నేను ఇప్పుడే మా గ్రంథాలన్నీ వదిలేసి నేను క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను. ఇతను మీతో మాట్లాడే అతను కూడా వచ్చేస్తాడు. లోతు కూతుళ్ళు తప్పు చేశారనే పదం చూపి దేవుడు చెప్పాలి ఎక్కడైనా సరే. చాలండి. చెప్పలేదు కదండి, దేవుడు చెప్పాలి. అది రైటే తప్ప దేవుడు చెప్పాలి. మీరెవరు చెప్పడానికి? కూతుళ్ళతో సెక్స్ చేసుకోవడం దేవుడి దృష్టిలో తప్పు కాదు, మీ దృష్టిలో తప్పు అది సార్. బైబుల్లో అమ్మని, అక్కని, కూతుళ్ళని, చెల్లెల్ని ఎవరినైనా సెక్స్ చేసుకోవచ్చండి. ఎక్కడ దేవుడు ఖండించలేదు. అమ్మని అప్పుడు అమ్మతో చేశాడు సార్. రూబేను వాళ్ళ పిన్న తల్లితో చేశాడు, ఏమనలేదు. అప్షులో శిక్ష లేదు సార్, శిక్ష లేదు. మీకు చూపించకుండా రిఫరెన్స్ చూపిస్తాను. తప్పలేదు ఆయన సార్. మొత్తం చెప్తాను సార్, మీరు ఒక్క నిమిషం వింటే నేను మొత్తం చదివి వినిపిస్తాను. ఎక్కడైనా యెహోవా దేవుడు వీటిని తప్పు అని మీరు చూపిస్తే నేను తక్షణమే మీరు చెప్పిందని నేను ఒప్పుకుంటాను. వినండి సార్. ఫస్ట్ ఒక నిమిషం సార్ వినండి. ఆదికాండం 19:36 లోతు తన 2 కుమార్తెలు కడుపు చేశాడు. ఇది ఎక్కడా కూడా దేవుడు తప్పని ఖండించలే. ఎవరు? తండ్రి కూతురు. నెక్స్ట్ చెప్పండి, వినండి సార్, వినండి ప్లీజ్ వినండి. ఆదికాండం 35:22 ఇజ్రాయెల్ దేశంలో నివసించిన రూబేను వెళ్లి తన తండ్రి అయిన ఉపపత్ని బిల్హాతో శయనించును. మరి దేవుడు ఇక్కడ శిక్ష విధించలేదు. నెక్స్ట్ ఆదికాండం 38:9 ఓనాను సంతానం తన కానిదరు ఎరిగి ఆమెతో పోయినప్పుడు అన్నకు సంతానం కలుగుజేయనట్టు రేతస్సు నేల విడిచెను. అంటే ఓనాన్ అనేవాడు ఏం చేస్తాడంటే వాళ్ళ వదినతో సెక్స్ చేస్తాడు. అప్పుడు వీర్యం లోపల దేవుడు ఏం చెప్తాడంటే లోపల ఏమని చెప్తాడు వీర్యాన్ని. మనోడు ఏం చేస్తాడంటే బయట వేసేస్తాడు. అదే లోపల ఏమో వద్దులే బయట వేసేస్తాడు. అందుకని యెహోవా కోపం వచ్చి చంపేస్తాడు. ఏమైనా లోపల ఏమో బయట, అది సెకండరీ. ఇక్కడ వదినతో సెక్స్ చేసినందుకు ఏం తప్పు కాదు. నెక్స్ట్ ఆదికాండం 38:15-16 యూదా ఆమెను చూసి తన మొహం కప్పుకొని ఆ మార్గంలో పోయి తన కోడలని తెలియకపోయిన రమ్మదని చెప్పిను. అందుకు ఆమె నాకేమి సరే. యూదా అనే వాడికి 60 ఏళ్ల వయసులో 3 వచ్చింది, వ్యభిచారం చేయాలని కోరిక కలిగింది. అక్కడ ఎవరో ముసుకేసుకొని ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళాడు, ఆమెతో సెక్స్ చేశాడు. ఓకేనా? మరి వీటన్నిటిలో కూడా ఎక్కడ దేవుడు ఖండించినట్లేదండి. ఎక్కడైనా ఖండించాడా? పోనీ ఏమయ్యా నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసాక నీకు శిక్ష వేస్తున్నాను, లోతు తప్పు చేసావు, నువ్వు నీ కూతురు తప్పు చేశాడు. ఇప్పుడు సుధమా కుమార నగరాన్ని ఎందుకు తగలబెట్టాడండి దేవుడు? చెప్పండి, మీరే చెప్పండి. చదివా అంటున్నారు కదా సార్, మీకు తెలీదా అండి? అదే సార్, మీరు చదివా మీకు చెప్పండి. నేను చదివాను సార్, నాకు తెలుసండి. మీకు తెలిస్తే కదా కనీసం మీకు ఒక 10% నాలెడ్జ్ ఉంటే, నేను ఒక 90% నాలెడ్జ్ మీకు. అసలు మీకు బైబిల్ ఏమి తెలియకపోతే ఇప్పుడు సుధమా కుమార నగరాన్ని యెహోవా దేవుడు ఎందుకు తగలబెట్టాడు అనేది మీకు తెలియకపోతే నేను చెప్పి ఇంకా ప్రయోజనం ఏముంటుందండి? కాదండి, ఇప్పుడు మీరు చదువు చెప్తున్నారు, మీ ఉద్దేశం మీకు తెలియదు కదా సార్, మీకు తెలియదులేండి. నేను చెప్తాను. సుధమా కుమార నగరాలు లోతు కూతురు నివసిస్తున్న నగరాలు 2 ఉంటాయి. అక్కడ బాగా వ్యభిచారం పెరిగిపోయిందని చెప్పి యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే, బాబు లోతు నువ్వు నీ కూతుళ్ళు నీ అల్లుళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోండి, ఈ 2 నగరాలు నేను పూర్తిగా భస్మీపట్నం చేసేస్తాను, ఇక్కడ వ్యభిచారం బాగా పెరిగిపోయిందని చెప్తాడు. సరే అని చెప్పి లోతు కూతురు దూరంగా ఉన్న గుహలోకి వెళ్ళి నివసిస్తారు. అప్పుడు సుధమా కుమార 2 నగరాలను కూడా యెహోవా దేవుడు భస్మం చేసేస్తాడు. ఆ 2 నగరాలని, అంటే వ్యభిచారం బాగా పెరిగిపోయిందని. ఇక్కడ యెహోవా దేవుడు శిక్ష విధించాడు వ్యభిచారం చేశారని చెప్పి. మరి లోతు వ్యభిచారం చేశారని బైబిల్ నుంచి మీరు రెఫరెన్స్ చూపిస్తే, వ్యభిచారం చేశారు ఇది తప్పని మీరు బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపిస్తే, దేవుడు ఎక్కడైనా చెప్పినట్టు ఒక రెఫరెన్స్ చూపిస్తే, నేను ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను. ఓడిపోయానండి, మా హిందూ గ్రంథాలని పక్కన పెట్టేస్తాను. ఇంకా మీ నెంబర్ ఇదేనా అంటున్నా? కాదు సార్, నా నెంబర్ రాసుకోండి, చెప్తాను. ఒక్క నిమిషం, నాకు మెసేజ్ పెడతారా? నా నెంబర్ ఈ బ్రదర్ చెప్తాడు. బ్రదర్ మీరు నాకు ఆ నెంబర్ ఇతని నెంబర్ పంపించండి. హలో బ్రదర్. హలో, ఉన్నారండి? మధ్యలో ఎవరో పేరు తెలియదు ఆయన. సార్ ఉన్నారండి? ఉన్నాను సార్. సార్ ఆయన నెంబర్ నాకు పంపించండి, లేకపోతే నెంబర్ ఆయనకి ఇవ్వండి. నేను ఇస్తాను. సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు తప్పు చేసినట్టయితే ఎక్కడైనా రిఫరెన్స్ చూపిస్తే మీరు నేను ఇద్దరం క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతాం. మీరు సిద్ధమేనా?
నేను అవన్నీ చదివే మారానండి, క్రైస్తవ మతం నుంచి అవన్నీ చదివే మారి మళ్ళీ హిందూగా వచ్చానండి. రైట్ సార్, ఓకే అండి, సంతోషం. మరి చూడండి సార్, మీరు కూడా ఒకసారి గమనించుకోండి, ఆయన చెప్తున్నారు. మరి మీరు ఒకసారి కనుక నేను చెప్పిన వాటిలో మీరు చర్చికి వెళ్ళి 10 ఏళ్ళ నరకం అనుభవించి అవన్నీ తెలుసుకొని బైబిల్ నన్ను చదవని ఫస్ట్ లో చదవనిపోతే మొత్తం చదివాను. ఎందుకు చదవనిట్లేదని మొత్తం చదివితే అన్ని బూతులేనండి. అసలు మన మానవాళికి ఇది పనికిరాదండి. అసలు మానవుడికి, మన ప్రపంచానికి, మన దేశానికి ఆ బైబిల్ మన దేశంలో పనికిరాదండి. మీరేదో డబ్బుల కోసం మతం మారినట్టున్నారులే కానీ కాదండి. పాపం సార్ తప్పండి, డబ్బుల కోసం కాదు. లేక కొంతమంది డబ్బుల కోసం, కొంతమంది ఏంటంటే అయ్యా ఏసయ్యా మా ఆవిడకి బాగాలేదు, మా పిల్లలకు బాగాలేదు, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి అని చెప్తే పాస్టర్ గారు వచ్చి 2 రోజులు ప్రార్థన చేస్తాడు. ఆ 2 రోజులు ప్రార్థన చేయగానే ఏం జరిగిద్దంటే ఆటోమేటిక్గా కొంతమందికి నొప్పులు తగ్గుతాయి, కొంతమందికి కష్టాలు పోతాయి, లేకపోతే వారానికో 10 రోజులకో నెల రోజులకో కొంతమందికి రోగాలు తగ్గుతాయి. అప్పుడు ఏం చెప్తాడంటే ఇది తగ్గిపోమనే, అదిగో మా ఏసే నీకు తగ్గించాడు, నువ్వు మతం మారు, నీ ఇంట్లో నిండు దేవుని పటాలు తీసేయని చెప్తారు. పాపం వాళ్ళు నిజమే అనుకోని ఇవన్నీ తీసేస్తారండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, పొరపాటున కనుక ఆ పేషెంట్ కానీ వాళ్ళకున్న వాళ్ళు కానీ ఎవరైనా చచ్చిపోయారనుకో, యేసయ్య ఎంతో గొప్పడు, నీ కొడుకుని ప్రేమించాడు. అదే ఎవరు చచ్చిపోతాడు, నీ కొడుకు, తండ్రి, కూతురు, నీ కొడుకుని యేసయ్య ప్రేమించి ఆయన దగ్గర తీసుకెళ్ళిపోయాడని చెప్తారు. పాపం వీళ్ళ అమాయకులే కదా, వీళ్ళకేం తెలుసు నిజమే అనుకొని మతం మారుతారు. ఇవన్నీ వాస్తవాలండి, ఇవన్నీ నేను చెప్పే అబద్ధాలు కాదు, వాస్తవాలు ఇవన్నీ. ఆయనకు కూడా చెప్పండి. ఇది మన దేశానికి సరిపోదండి, బైబిల్ మన దేశానికి సరిపోదు. కాకపోతే ఏంటంటే ఏదో ఒక మార్గంలో ఏదో ఒక జరుగుతుందని చెప్పేసి ఇది జరిగిపోతుంది. అంతే సార్, అంతే నమ్మించి మోసం చేయడం సార్ పాస్టర్లు అందరూ కూడా. అది వాళ్ళకు బిజినెస్. అది మంది చిన్నపిల్లలు చచ్చిపోయారండి ప్రార్థన పేరుతోటి. హాస్పిటల్కి వెళ్తే బతికేవాళ్ళండి వాళ్ళు. అవును సార్, అవును. ఆలోచించుకోండి సార్, ఇవన్నీ ఏంటంటే ఏదో మాయ మాటలు చెప్పి మతం మారుస్తారు సార్. పాపం మీకు ఏం తెలుస్తుంది, నిజమే అనుకోని మీరు మతం మారంటారు. పాస్టర్ గారు ఒక్క మాట చెప్పానండి, చివరి జీవిత సత్యం. సార్ మీరు పాస్టర్ గారు అండి, విశ్వాస? నేను డాక్టర్ గారు. చెప్పండి. అదే సార్, మీరు ఒకసారి ఆలోచించుకొని సార్, ఒకటి నేను ఫైనల్ చెప్తున్నాను సార్, మనం కష్టపడి పని చేసుకున్నాం సార్. దేవుడు అనవసరం, మీరు కష్టపడి పని చేసుకోండి, చక్కగా మీకు అన్ని లభిస్తాయి. దేవుడు నేను నమ్మాను అన్ని కుదరదు, అవన్నీ వేస్ట్. మీరు పంట పొలం వేసి పంట బాగా రావాలంటే పని చేసుకునే రోజు మీరు భగవద్గీత చదివారన్నారు, నేను భగవద్గీత సార్ భగవద్గీత అదే చెప్పిందండి. నువ్వు కష్టపడి పని చేయి, ప్రతిఫలం కోసం ఎదురు చూడదా, ప్రతిఫలం నేను ఇస్తానని చెప్పింది భగవద్గీత. నువ్వు కష్టపడు, నువ్వు అట్లని చెప్పి నేను ప్రతిఫలం ఇస్తాను, నువ్వు కష్టపడకు, నీకు ప్రతిఫలం రాదని చెప్పింది. మళ్ళీ భగవద్గీత ప్రకారమే చెప్తున్నాను సార్ నేను. నువ్వు నాకు కొబ్బరికాయలు కొట్టు సార్, ఒక్క నిమిషం, కొబ్బరికాయలు కొట్టు, దండం పెట్టు, ప్రదక్షిణాలు చేయి, నీ కోరికలను నెరవేరుస్తాను భగవద్గీతలో చెప్పలేదండి. నీ కర్మను నువ్వు చేయి. నేను మాట్లాడేటప్పుడు నాకు అవకాశం ఇవ్వండి. ఇంకొక మాట నన్ను చెప్పలేదు సార్. అది ప్రార్థనతో సమస్తము సాధ్యమే అని బైబిల్ చెప్పిందండి. ప్రార్థనతో సమస్తము సాధ్యమే. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనము 17వ వచనంలో నీ రవ్వ ఆవగింజంత విశ్వాసం ఉన్న ఈ కొండను వెత్తాడు పెడతామని చెబుతాడు. పాము చేత కనిపించుకున్నా నీకేం కాదని చెప్తాడు. విషము దాగినా ఏం కాదని చెప్తాడు. విన్నారా ఎప్పుడైనా ఈ వచనాలు? విన్నా, చెప్పండి. మరి ఇంకా చెప్పండి సార్, భగవద్గీత దీనికి పోలి కింద భగవద్గీతలో కష్టపడి పనిచేసి అదే చెప్తున్నాను మీకు. చెప్పండి సార్. సరే, ఇప్పుడు మీరు ఒక మాట ఏమన్నారంటే, ఏమండి కష్టపడి పని చేస్తే ఏం అవసరం లేదండి, మన ఫలితం మనకు వచ్చింది అన్నారు. మీరు దండం ఉందని, దేవతలు ఉంది, దేవుళ్ళు ఉన్నారు చెప్పారు. ఒక మాట మీరు మార్క్స్ సువార్త మరి మీరు ఏం చదివారో తెలియదు కానీ నేను చెప్తూనే వినండి. నా కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసి మాది నాగవరం, క్రోసూర్ మండలం, పల్నాడు డిస్టిక్ అండి, ఏపీ, ఆంధ్రప్రదేశ్ అండి. మరి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా నాకు తెలియదు. నేను 120 హైదరాబాద్. పర్వాలేదండి, నేను 120 BSF లో నేను జాయిన్ అయ్యానండి. మరి ఇప్పుడు ఉగ్రవాదులు దాడి ఎలా జరుగుతుందో అలాగే మేము ఉన్నప్పుడు కూడా 2001లో ఈ రీతిగా మీరు కార్గిల్ వారు ఆ టైంలో కూడా జరిగింది. నేను 120 BSF లో పనిచేశాను. పుల్వామా తరాల్ అనే ఏరియాలో హిజబుల్ ముజాహిద్దీన్ అనే తీవ్రవాద సంస్థ అటాక్ చేసింది. దానిలో మేము ఒక మిలిటెంట్ హతం చేసాం. మా మీద 36 మంది మిలిటెంట్ అటెంప్ట్ చేసినప్పుడు నా మీద బాంబులు గ్రాండ్స్ తగలడం వల్ల నాకు బాడీలో స్ప్లెండర్స్ ఉన్నాయి, చిన్న చిన్న బాంబులకు సంబంధించి. దానికి మా వాళ్ళు
ట్రీట్మెంట్ చాలా చోట్ల పంపించి ఎక్కడ ట్రీట్మెంట్ తగ్గలేదండి. నేను దేవుడు ఉన్నాడా లేదా, మరి మీరు ఎప్పుడైనా తిరుపతి పోయారో లేదో, తలనీరాలు ఇచ్చారో లేదో, మరి శ్రీకృష్ణుడు అన్నవాడికి లేదా శివుడు అన్నవారికి లేదా వినాయకుడు అన్నవారికి ఆంజనేయుడు అన్నవారికి మీరు పూజ చేశారో లేదో, కానీ నేనైతే అప్పుడు గతంలో భగవద్గీత నమ్మే నేను ఇవన్నీ చేశానండి. ఇవన్నీ చేసిన 5 సంవత్సరాలు నాకు ఎలాంటి ప్రతిఫలం లేనప్పుడు నాకు ఒక యాదవులకు సంబంధించి ఒక పాస్టర్ గారు నాకు డిస్కస్ ఆర్గ్యుమెంట్ జరిగిందండి. మరి మీకంటే హిందూ మతం పట్ల భారతదేశం పట్ల భక్తి ఉందో లేదో తెలియదు, కానీ నాకైతే అప్పుడు ఉన్న ఆసక్తి నన్ను మాట్లాడేవాడి కొంచెం జస్ట్ చెప్పండి సార్, చెప్పండి. ఆసక్తిని బట్టి, దేశ పట్ల మిక్కడమైన ప్రేమను బట్టి, నాకున్న నా హిందూ దేశంలో ముస్లింస్ ఈ విధంగా క్రైస్తవులని నా దేశాన్ని ఈ విధంగా నా మతాన్ని అనగారుస్తున్నారని ఆపేక్ష కలిగి నేను బహుగా నా దేశం పట్ల నా మతం పట్ల ఆసక్తి కలిగి జీవిస్తున్నామండి. ఇక ఇలా అవుతున్న తరుణంలో నాకు దానివల్ల ఎఫెక్ట్ ఏంటంటే నా కుడి కాలు కానీ ఎడమ చెయ్యి కానీ సరిగా పనిచేయదండి. నా బాడీలో నాకు ఫిట్స్ లాగా వస్తుంది. ఇప్పుడు కూడా అండి చెప్తున్నా వినండి సార్. రెండోది ఏంటంటే ప్రతిరోజు భయంకరమైన హెడేక్ ఇబ్బంది పడతా ఉంటాను. ఈ పరిస్థితిలో నా బాడీలో మోషన్ కానీ లెటిన్ పట్టడం వల్ల నన్ను భరించలేక మా యూనిట్ వాళ్ళు ఏంటంటే 78% డిస్బిలిటీ ఇచ్చి బోర్డ్ అవుట్ చేశారు. ఈ చివరి తరుణంలో ఏం జరిగిందంటే అప్పుడు ఆ పాస్ గారు మా అమ్మగారు ఒకటే నా చేతల్లి, తండ్రి చనిపోయారు, అక్క చెల్లెలు ఎవరు లేరు. నా తల్లి నన్ను చూసి వేదన పడుతూ ఉండగా ఆమె జస్ట్ రీసెంట్ గా ఏదో గేదకు బాగోలేదని దెబ్బ తగిలిందని, ఏదో పాలు మీద ఏదో జ్వరం వచ్చిందని ఆమె నమ్ముకుంది. తర్వాత చెప్తే నువ్వు మరొకసారి ఏంటండి మళ్ళీ చెప్పండి సార్. గేదకి జ్వరం వచ్చిందని నమ్ముకుందే? గేదకి జ్వరం వచ్చిందనో బాగోలేదనో ఎందుకో ప్రార్థన చేయించుకుందంట. గేదకి స్వస్థత వచ్చింది, తర్వాత పాలు ఇచ్చింది. సార్ సంతోషం అండి, నిజంగా గ్రేట్. సరే, తర్వాత ఏంటంటే నా భయంకరమైన వేదన తలనొప్పి చూసి ఆమె ఎంతో ప్రయాసపడి దేవుడు నమ్ముకోవాలంటే, అమ్మా నేను దేవుడు నమ్మును, నీకు అలాగే చెప్తే నువ్వు నాకు తల్లి కాదు, నేను నీకు బిడ్డను కాదు, మరొకసారి నువ్వు నా మాత్రం మాట్లాడొద్దని చెప్పాను నేను. ఓకే అండి. సరే, ఇలాంటి జరుగుతున్న పరిస్థితులు వాళ్ళు ఆ పాస్టర్ గారు కానీ ఆ ఊళ్ళో నా స్నేహితులు కానీ 1-4 సార్లు ప్రయత్నం చేశారు. నేను ఎలాంటి ప్రయత్నం వాళ్ళకి అవకాశం ఇలా. చివరికి ఒకసారి ఆ పాస్టర్ గారు ఎదురుపడి చిన్న ఒక 5 నిమిషాలు దేశం అంటే నాకు మంచి భక్తి మంచి అభిమానం నిశ్చిత దెబ్బతింటుందంటే అసలు ఆ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందని అలా అడుగుతూ ఆయన నాకు కొన్ని అలా డిస్కషన్ ఆర్గ్యుమెంట్ ముందుకెళ్ళి చివరికి ఏంటంటే ఆయన బైబుల్ గ్రంథం గురించి లేదా మన దేవతల గురించి, మన భారత గురించి, మన భగవద్గీత గురించి, మన అప్పుడు నాకు జరిగే పరిస్థితిని బట్టి అసలు దేవుడు అనేవాడు ఈ లోకంలో లేడు, ఉంటే నాకు ఇంత అన్యాయం ఎందుకు జరిగింది, దేశం కోసం త్యాగం చేసినప్పుడు నాకు ఇలా ఎందుకు జరిగిందని నేను ఇలా బాధపడ్డానండి. ప్రకృతి దేవుడు, ఆ ప్రకృతి కూడా దేవుడు కాదు, దేవుడు ఉంటే ఇంత అన్యాయం నాకు ఎందుకు జరిగిందని ఇలాంటి బాధలో నేనున్నా. అయితే చివరికి ఆయన ఏమన్నా అంటే అంతా డిస్కషన్ ఆర్గ్యుమెంట్ 4:30 రేత్రి 4:30 జరిగింది డిస్కషన్. తర్వాత జరిగిన తర్వాత ఆయన ఒకటే ఒక మార్గం చెప్పాడు. దేవుడు అన్నాడు పేరు తీసి పక్కన పెట్టు, ఈ లోకంలో సృష్టించిన సృష్టికర్త అనేవాడు ఒకడు ఉన్నాడు, దేవుడు, దేవ, భగవంతుడు. ఈ 3 పేర్లతో అయా దేవుడా, దేవ, భగవంతుడా, నా కష్టాలు వచ్చినాయి, నాకు బాధలు వచ్చినాయి, నా జీవితంలో తెలిసిగాని తెలియగాని నేను పాపం చేశాను, నన్ను క్షమించి ఇదిగో నాకు సహాయం చెయ్యి, నాకు మేలు చెయ్యి, నాతో మాట్లాడు. ఈ రీతిగా ఈ 3 వర్షంలో నువ్వు పావుగంట చేసుకో, 20 నిమిషాలు చేసుకో, అరగంట చేసుకో, ఏ దేవుడు కనపడితే ఏ దేవుడు మాట్లాడితే ఆ దేవుడే దేవుడయా. 3 దేవతల్లో ఏ దేవత కనపడ్డా నేను ఈ బైబుల్ వదిలిపెట్టి పాస్టర్ పదవిని వదిలిపెట్టి నువ్వు ఎక్కడంటే అక్కడికి వస్తా. సార్ ఒక్క నిమిషం ఆపండి. ఇట్లాంటి అన్నింటి నాకు ఇరిటేషన్ వస్తుంది, చీదర వస్తుంది, అసహ్యం వస్తుంది, ఎదురుకుంటే కొట్టినా కొడతాను, నాకు అంత మెంటల్ అనమాట. ఇప్పుడు మీరు ఏం మెడిసిన్స్ వాడకుండా మీకు రోగం తగ్గిందా? అసలు ఏం మెడిసిన్స్ పూర్తిగా ఆపేశారా మెడిసిన్స్? మీకు ఒక పని చేస్తాను సార్, దేవుడి పట్ల విశ్వాసం ఉంది కదా, మీకు కొంచెం ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తాను. మీ అడ్రస్ చెప్పారు కదా, రేపు ఎల్లుండి బయలుదేరి వస్తా, మీకు ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తాను. యేసు ప్రభు నామంలో మీకు ఎయిడ్స్ రాకూడదు. మరి మీరు దీనికి సిద్ధమా? వస్తానండి, ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తా మీకు. ఆ పాస్టర్ గారికి మీకు ఇద్దరు కలిపి ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తా. ఆ ఎయిడ్స్ కనుక మీకు రాకపోతే నేను కూడా మతం మారుతాను. మరి నేను చెప్పేది మీ పాస్టర్ గారి గురించి తీసి పక్కన పెట్టి నా గురించి మాట్లాడుతున్నా. మీ గురించి పాస్టర్ గురించి వాడు మిమ్మల్ని చెడగొట్టాడు. అసలు ఏం మెడిసిన్స్ వాడకుండా రోగం ఎట్లా తగ్గుద్దండి? మరి ఇంతమంది ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులు, కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు కట్టుకున్నారు? అమెరికా నిండా క్రైస్తవులు, అమెరికాలో పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఉంది, ఆస్ట్రేలియా నిండా క్రైస్తవులు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి.
మరి ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ అమెరికా కూడా బసతారకు అమెరికా ఇండో అమెరికా హాస్పిటల్కి వెళ్ళండి. ఇక్కడ హైదరాబాద్ లో ఎంతమంది క్రైస్తవులు క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు అక్కడ. ఒక విషయం అండి, మరి ఆయన అందరికీ ఎందుకు తగ్గించలేదు? మీ ఒక్కరికి ఎందుకు తగ్గించాడు? హిందువులకు ఉండి క్రిస్టియన్లు మార్చడానికి ఏసు తగ్గిస్తాడా? మిగతా వాళ్ళు ఎవరికి తగ్గించరా? కాదండి, ఇప్పుడు హిందూగా ఉన్నారు, మిమ్మల్ని మతం మార్చడానికి ఏసు మీకు తగ్గించాడు. మరి క్రైస్తవులుగా మారిన రోగాలు రావా? ఇంకా యాక్సిడెంట్లు చనిపోవట్లేదా? ప్రవీణ్ పగడాల్ అనే పాస్టర్ రోడ్డు పక్కన చచ్చాడు, దిక్కు మొక్కు లేకుండా కుక్క సాగు చచ్చాడు. ప్రవీణ్ పగడాల్ పాస్టర్ మొత్తం 3 పాస్టర్లు మొన్న లారీ యాక్సిడెంట్ లో కూడా కార్ యాక్సిడెంట్ లో కూడా చచ్చాడు పాస్టర్లు. కరోనా వచ్చినప్పుడు మొత్తం ఎంతమంది పాస్టర్లు చచ్చారు తెలుసా? మొత్తం 1500 మంది పాస్టర్లు చచ్చారు కరోనా వచ్చినప్పుడు. మరి ఏం బిగుతున్నాడండి? మరి నాకు కరోనా వచ్చింది, మరి నాకు వచ్చింది కరోనా. 1,50,000 అయింది హాస్పిటల్లో. మరి నాకు 1 రూపాయి కూడా. నేను చెప్తున్నా యేసును లంచా కొడుకు, మేరీ లంచా అని చెప్పి నేను 5 సంవత్సరాలు జియో తిడతా ఉన్నా. మరి నేను కరోనా వచ్చి హాస్పిటల్ చేరినా, మరి యేసు వచ్చి నన్ను శిక్షించలేదు? ఇప్పుడు ఒక నిమిషం మేరీ అనేది మొగుడుతో కాకుండా ఎవరో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది కాబట్టి ఇది లంచా అన్నాను. దానికి పుట్టిన లంచా కొడుకని యేసుని అన్నాను. 5 సంవత్సరాలు కాదండి, 7 సంవత్సరాలు 2020 నుంచి నేను ఇదే మాట మాట్లాడుతున్నా. మరి ఏ రోజు నన్ను వచ్చి యేసై నన్ను శిక్షించలేదు? కరుణాకర్ గారు ఉన్నాడు, 10 సంవత్సరాలు బట్టి యేసును వ్యభిచార పుత్రుడు అని కరుణాకర్ గారు అంటున్నాడు, లలిత్ కుమార్ అంటున్నాడు, ప్రవీణ్ అంటున్నాడు. ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ ఏసేం బీగుతున్నాడండి శిక్షించకుండా? మీకు తల్లిదండ్రులు ఉన్నారండి? ఏది మీకు తల్లిదండ్రులు ఉన్నారా అంటున్నా? ఉన్నారండి. ఉంటే కాదండి, ఇప్పుడు నేను యేసుని లంచా కొడుకు అంటే నా తల్లిని నా తండ్రి చంపేస్తాడు. యేసు వచ్చేయండి వచ్చి చంపేస్తాడా? ఎవరు చంపుకునేవాడు కాదండి సార్. ఇప్పుడు మీకు మీరు పిచ్చోళ్ళు ఎలా ఉన్నారు? ఎందుకంటే యేసు పుట్టిన దేశంలోనే యేసుని ఎవరు నమ్మడు అక్కడ. పిచ్చోడు అంటారండి. ఆ దేశంలో 199 మంది ఈ రోజు కూడా యేసుని లంజా కొడుకు అంటారు వాళ్ళు. ఇజ్రాయెల్ దేశంలో, యేసు పుట్టిన దేశంలో అక్కడ మేరీ వ్యభిచారి వేరే ప్యాంతర్ రోమన్ సైన్యంతో కడుపు చేయించుకుంది. ఇది దానికి పుట్టాడు యేసు అని చెప్తారు వాళ్ళు. డైరెక్ట్ చెప్తారు. మీరు ఇప్పుడు కూడా సువార్త చెప్తే తీసుకెళ్లి జైల్లో నూకుతారు అక్కడ ఆ ఊర్లో. తెలుసా ఇవన్నీ మీకు? అన్నీ తెలుసండి. మరి తెలిసినప్పుడు మరి కాదండి, మరి యేసు ఏం బీగుతాడు చెప్పండి? పోనీ ఏం బీగుతాడు చెప్పండి? దేవుడు శత్రువునే ప్రేమించమన్నాడు. మరి ప్రేమించమన్నాడండి. ఇప్పుడు మేరీని వాళ్ళ అమ్మ మేరీ ఉందండి, వాళ్ళ అమ్మని రేప్ చేస్తాడు మేరీని. యేసు నన్ను శిక్షిస్తాడా ప్రేమిస్తాడా? వాళ్ళ అమ్మని రేప్ చేస్తే మేరీ ఉంది కదా, వాళ్ళ అమ్మ మేరీ, యేసుల తల్లి మేరీ ఉంది కదండి, ఆమెను రేప్ చేస్తానమాట. ఆ రేప్ చేసినప్పుడు యేసు నన్ను శిక్షిస్తాడా ప్రేమిస్తాడా? ఎవరు మీరు చేసేనా? నేను రేప్ చేస్తే వాళ్ళ అమ్మ విగ్రహాలు ఉన్నాయి కదండి, గుణదల్లో మేరీ మాత విగ్రహం ఉంది కొండపైన. మరి మీరు బైబిల్ చదివి అంటున్నారు కదా సార్. వినండి నా ప్రశ్న వినండి ఒక్కసారి. యేసు ప్రేమిస్తాడు. కాదు, యేసు ప్రభుని సిలువ వేస్తేనే వాడిని క్షమించి వాడిని ప్రేమించి వారికి పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయనే ఒక నిబంధనగా ఒక గుర్తుగా ఇచ్చి ప్రేమకు సాదృశ్యంగా నిలబడి ఉన్నాడు. సరేనండి. ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు గుణదల మేరీ మాత ఉందండి. ఎక్కడ మన గుణదల్లో మేరీ ఉంది. ఆమె చీర కట్టారు, లంగా వేశారు, ఆమె జాకెట్ వేశారు. ఆ విగ్రహంతో నేను వెళ్ళి వెనక బొక్క పెట్టుకొని చెక్ చేస్తానండి. ఇప్పుడు యేసయ్య ఇప్పుడు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా? శిక్షించాడండి. వాళ్ళ అమ్మని రేప్ చేస్తే నాకు క్షమిస్తాడండి? బొమ్మ రేప్ చేస్తే అది రేప్ కిందకి రాదు. బ్రహ్మ నువ్వు అనే మాట నీ మాట కాదండి. ఇప్పుడు మీరు శాంతి, ఇప్పుడు మీరు ఇంతకుముందే శాంతి మతం అన్నారు, మళ్ళీ ఇప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తున్నారు. ఎవరు ఆయన బ్రహ్మ? ఏ బ్రహ్మ? మీరు బ్రహ్మ అంటున్నారు కదా, ఎవరు బ్రహ్మ అనేదే? ఇప్పుడు మేరీని రేప్ చేసిన యేసయ్య క్షమిస్తాడా అండి? మేరీని రేప్ చేసిన యేసయ్య క్షమిస్తాడా? మేరీని రేప్ చేయడానికి మీరు మేరీ ఉండాలి కదండి మీ దగ్గర. విగ్రహం ఉంది కదండి గుణదల్లో. ఏమండి విగ్రహాన్ని రేప్ చేసేవాడు ఇంకా అంత మూర్ఖుడు. విగ్రహం నేను చేస్తానండి, నాకు ఇంట్రెస్ట్. మేరీ అంటే నాకు ఇంట్రెస్ట్ సార్, నేను చేస్తాను. వెనక బొక్క పెట్టి వినండి సార్, వెనక బొక్క పెట్టి వినండి సార్. మీరు పురాణాలు అంటున్నారు, సార్ వినండి సార్. ఇప్పుడు మీరు ఏమన్నారు? యేసయ్య క్షమిస్తాడన్నారు. అవునా? యేసయ్య క్షమిస్తాడన్నారు కదా, మరి రేపు చేస్తే క్షమించమనండి, దాంట్లో తప్పే ఉంది. మరి మీరు కూడా చేయండి. చేస్తానండి. మేరీ మాత విగ్రహాన్ని, మేరీ మాత వెనక బొక్క పెట్టి ఆ బొక్కలో నాది పెట్టి ఊపి మేరీ 2 సార్లు ముందరున్న 2 సార్లు విగ్రహాన్ని నొక్కుతానండి. నొక్కండి. అప్పుడు యేసయ్య ఏమంటాడు? క్షమించాను పో అంటాడు. అంతేగా?
పిచ్చోడు పాపం రాత్రితో పాపం చేస్తాడు పాపం తెలియక అమ్మాయి. అవునండి, ఇప్పుడు ఏసై క్షమించాలి కదా నన్ను, వాళ్ళ కన్న తల్లిని రేపు చేసినా సరే ఏసై క్షమించాలి. బతుకున్నారండి, క్షమించకపోతే ఏ కరోనాలో ఏ గాలికో కొట్టుకుపోయేవాళ్ళు మీరు. కాదండి, నేను కరోనా ఇప్పుడు ఈ మేరీ విగ్రహాన్ని ఈ రోజు కాదండి 2021 నేను చెక్ చేశాను మేరీ తోటి విగ్రహం తోటి. ఏసై నన్ను శిక్షిస్తాడని నేను ప్రాక్టికల్ గా చేశాను. మేరీ విగ్రహం ఉంటే మా దగ్గర దాంతో సెక్స్ చేసి పడుకున్నాను, దాని పక్కన మేరీ విగ్రహం పక్కన 2020లోనే పడుకున్నాను. మరి పడుకున్నప్పుడు మరి ఏసు ఇప్పుడు దాకా నన్ను ఏం చేయలేదు. సరే ఒక మాట నేను చెబుతున్నా, సరే ఒక మాట చెప్పండి. నేను డైరెక్ట్ చెబుతున్నా, మిమ్మల్ని క్షమిస్తాడని చెబుతున్నా. ఇంకో మాట చెబుతున్నా వినండి. మీకు బుద్ధి జ్ఞానం స్పర్శ స్పందన ఉంది కదా, నాకు లేవండి. బుద్ధి జ్ఞానము ఏం లేవండి. క్రైస్తవులతో మాట్లాడేటప్పుడు నాకు పనిచేయవయ్యి. క్రైస్తవులతో వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు కాబట్టి నాకు కూడా ఉండవు. సేమ్ అలానే ప్రవర్తిస్తా నేను. నా ధర్మం అదే చెప్పింది. ఎదుటోళ్ళు ఎలా ప్రవర్తిస్తే నువ్వు కూడా అలానే ప్రవర్తించమని చెప్పింది నా ధర్మం. ఏమని ఎదుటోళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి నువ్వు కూడా అట్లా వదిలేసేయమని చెప్పింది. మరి కాలిపోతున్నా, మీరు కూడా కాలిపోతారు. మరి రండి, మీరు తగలబెట్టుకోండి, నేను తగలబెట్టుకుంటా. నేను కాదు, నువ్వు ఎంత మూర్ఖుల్లాగా ఉన్నావు. నీకు ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తే నీకు ఎయిడ్స్ రాదా? మరి రాదంటావు ఎయిడ్స్? రాదు. 100%. కాలు నరికితే కాలు తెగుతా కదా. ఇప్పుడు కత్తి తీసుకొస్తా, పెద్ద 6 అడుగులు 4 అడుగులు కత్తి తీసుకొచ్చి కాలు నరుకుతా, నీ కాలు తెగుద్దా తెగదా? అదే ఇప్పుడు అన్నమాట ఏంటి? అప్పుడు నేను అదే అంటున్నాను, నీకు ఎయిడ్స్ రానప్పుడు కాలు కూడా తెగకూడదు కదా, కాలు చేయి కూడా తెగకూడదు కదా. ఇప్పుడు నీ కాలు నరికానయ్యా, నువ్వు కాలు మొలుసు తీసుకుని నమ్ముకుంటే నీ కొత్త కాలు వచ్చేస్తుంది, మొలుసుద్ది. మళ్ళీ కనుక తోక మొలిచినట్టు నీ కూడా కాలు మొలిచిద్ది. నా దేవుడు ఏం చెప్పారు చెప్పమంటావా? కాదయ్యా, ఇగో పెద్ద ఆయన ఒక మాట చెప్తా. నేను పెద్ద ఆయన ఒకే ఒక మాట చెప్తున్నా. నీ యేసు గనక నిజంగా దేవుడైతే, చేతులు కాళ్ళు తెగిపోయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు భారతదేశంలో. వాళ్ళలో ఎవరికైనా ఒక చెయ్యి కానీ కాలు కానీ మొలిపించమను. బుద్ధి ఉంటే ఈ విధంగా మాట్లాడతావా? నీకు లేదు కాబట్టి నేను లేదని, నాకు లేదని చెప్తున్నా. నేను అలాంటి కాదండి, మీలాంటి కాదండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, నీ యేసయ్య నీకు రోగం తగ్గించాడని నమ్ముతున్నావా? మరి అట్లనే ఒక చేతులు కాళ్ళు లేని వాళ్ళు నీ దగ్గర తీసుకొని వస్తాను, వాళ్ళ కాళ్ళు చేతులు మొలిపించాలి నువ్వు యేసునామంలో. యేసునామంలో నేను చెప్పినట్టుగా నడిస్తే కంపల్సరీగా నడిపిస్తా, నీకు నేను గ్యారెంటీ ఇస్తాను. కాలు చేయి మొలుస్తుందా? కాలు చేయి 2 కాళ్ళు తెగిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వస్తా. కొత్త కాలు మొలవాలి. అయితే నేను చెప్పినట్టుగా చేయాలి. మరి చేస్తారు, కాళ్ళు చేతులు మొలవాలి. బల్లి కనుక తోక తెగిపోతే బల్లికి తోక తెగిపోతే కొత్త తోక వస్తుంది, అవునా? బల్లికి తోక తెగిపోతే కొత్త తోక మొలుస్తుంది, తెలుసా నీకు?